రాష్ట్రంలో 50 లక్షల సభ్యత్వ నమోదు లక్ష్యంగా నేతలు పనిచేయాలన్నారు బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా. అత్యధిక సభ్యత్వాలు చేసిన వారికే పదవులు దక్కుతాయని నడ్డా అన్నారు. హైదరాబాద్ నుంచి పలు నగరాలకు ఇవాల్టి నుంచి కొత్తగా ఫ్లైట్ సర్వీసులు ప్రారంభమైనట్టు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. మూసీ, హైడ్రా కూల్చివేతలు 6 గ్యారంటీలే కాంగ్రెస్ కుంపముంచబోతున్నాయన్నారు బండి సంజయ్. రాష్ట్ర పర్యటనలో బీజేపీ ముఖ్య నేతలు క్యాడర్కు కీలక సూచనలు చేశారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. 15 రోజుల్లో నిర్దేశించుకున్న సభ్యత్వ నమోదు లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో 50 లక్షల మెంబర్షిప్ లక్ష్యంగా పనిచేయాలన్నారు. లోక్సభ ఎలక్షన్లో రాష్ట్రం నుంచి 77 లక్షల ఓట్లు వచ్చాయని గుర్తు చేశారు. 50 లక్షల సభ్యత్వం అంత కష్టమేమీ కాదన్నారు. అత్యధిక సభ్యత్వాలు చేసిన వారికే పదవులు దక్కుతాయని క్లారిటీ ఇచ్చారు నడ్డా. పార్టీ సభ్యత్వ నమోదుపై దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారు జేపీ నడ్డా. హైదరాబాద్లోని బేగంపేట హరిత ప్లాజాలో జరిగిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు జేపీ నడ్డా. అలాగే పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర పదాధికారులతో భేటీ అయ్యారు. ప్రజల డిమాండ్కు అనుగుణంగా హైదరాబాద్ నుంచి అయోధ్య, కాన్పూర్, ప్రయోగ్రాజ్ ప్రాంతాలకు ఫ్లైట్ సర్వీసులు ప్రారంభమయ్యాయని చెప్పారు కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి. హైదరాబాద్ నుంచి అయోధ్య వరకు వారంలో 4 రోజులు విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయన్నారు కిషన్ రెడ్డి. హైడ్రాతో కాంగ్రెస్ తలగొక్కుంటుందని విమర్శించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. మూసీ, హైడ్రా కూల్చివేతలు, 6 గ్యారంటీలు, మాజీ సర్పంచ్లకు పెండింగ్ నిధులే కాంగ్రెస్ కొంపముంచబోతున్నాయని చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల హామీలు అమలు చేసే వరకు పోరాటాలు కొనసాగిస్తామని చెప్పారు బండి సంజయ్. ఇలా హైడ్రా విషయంలో ఇలా కొరితో తలగోకుండా అయిపోయిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ఇవాళ ఏదో అని ఇలా సినిమా చూపట్టి వాళ్ళ గతం చెప్తున్నాం. హైడ్రాకు మేము వ్యతిరేకం కాదు. పేదలు ఇల్లు కూర్చోడం ఏంది, అసలు ప్రభుత్వం యొక్క ప్లాన్ ఏంది? ఇవాళ హైడ్రా అటు పోయింది, మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ సాడుతుంది, ఇలా మూసీ సాడుతుంది. వాళ్ళ మూసీ ఆ ప్రాంతంలో మొత్తం కూడా ఇళ్లను కూర్చే ప్రయత్నం చేస్తున్న ఇప్పుడు సమాచారం వచ్చింది. కూలుస్తున్నారు కూడా. ఇప్పుడు అదే అయిపోయింది. మూసీ ప్రక్షాళన అంటే ఏం ప్రక్షాళన చేస్తారు? చిన్నప్పటి నుంచి అది మూసీ ప్రక్షాళన చెప్పండి. మూసీ నది ప్రక్షాళన కోసము 1,00,00,00,000 కోట్లు ఖర్చు పెడతారట. ఇప్పుడు 1,00,00,000 కోట్లు ఎక్కడి నుంచి వరకేస్తారు? ప్రజల మీద భార పెడతారు. ఇక్కడ ఓన్లీ హిందువులను కూలుస్తారు. మీకు దమ్ముంటే ఆ మలక్పేట్ రేస్ కోర్సు నుంచి ముసలంబాబు వరకు ఎమ్మెల్యే కబ్జా చేసి కూర్చోరు. కానీ రాష్ట్రానికి కేంద్రం నిధులిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా పథకాలు అమలు చేయడం లేదని ఆరోపించారు ఎంపీ అరవింద్. రాష్ట్ర ప్రభుత్వ వైఖరితోనే రైల్వే పనులు ఆలస్యమవుతున్నాయన్న అరవింద్ ఇప్పటికే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిధులను పక్కదారి పట్టిస్తున్నారన్నారు. రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము స్టేట్ గవర్నమెంట్ని, కేంద్ర ప్రభుత్వం నిధులు దేనికైతే అలాట్ చేసిండ్రో అది గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ దయచేసి డైవర్ట్ చేయకుండా ఆ పని మీదనే దాన్ని ఖర్చు పెట్టుండి. అరసపల్లి ఆరోపి ఆన్ టైం ఉన్నది, అహెడ్ ఉన్నది. కాబట్టి నా రిక్వెస్ట్ మాధవ్ నగరు, అడవి మామిడిపల్లి, ఆరుమూరులో ఉన్న ఊరు మామిడిపల్లి ఈ 3 బ్రిడ్జుల మీద సుదర్శన్ రెడ్డి గారికి మరియు భూపతి రెడ్డి గారికి మా తరఫున రిక్వెస్ట్, దయచేసి స్పీడప్ చేయించండి వర్క్స్. కేవలం సభ్యత్వం అంశాన్ని దృష్టిలో పెట్టుకునే జేపీ నడ్డా హైదరాబాద్ వచ్చారన్నారు బీజేపీ స్టేట్ జనరల్ సెక్రటరీ కాసం వెంకటేశ్వర్రావు. మరో 15 రోజుల్లో తిరిగి రాష్ట్ర లీడర్లతో సమావేశం ఉంటుందన్నారు. సభ్యత్వ నమోదు టార్గెట్ మరో 15 రోజుల్లో ఫుల్ఫిల్ చేయాలని చెప్పారు.